ఎన్నికల ప్రచారంలా కొందరు లీడర్ల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఇగండ్ల టీడీపీ పెద్దసారి అయితే జనాలకు ఏకంగా ఈస్టమన్ కలర్ సినిమా చూపెడుతున్నాడు. మళ్ళా గెలుస్తే సందమామను తెచ్చి చేతుల పెడతామన్నట్టే మస్కా కొడుతున్నాడు. అన్నట్టు పెద్దసారంటే యాదికొచ్చింది మన ఇంద్రబాబు సారు ఏం చేస్తున్నాడో కదా. ఏ మాత్రం ఇందులో కలిపి ఎటు షిఫ్ట్ చేస్తే ఇక్కడ ప్రయోగం సక్సెస్ అయినట్టే. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యే టైం దగ్గర పడింది. అబ్బో థామస్ అల్వా ఎడిసన్ రేంజ్ లా ఏమో ప్రయోగాలు చేస్తున్నాడు కదా ఈయన. అయ్యా ఇంద్రబాబు గారు. ఏంటి త్వరగా చెప్పు, నాకు చాలా పని ఉంది. ఎన్నో కనిపెట్టాలి నేను. త్వరగా చెప్పు ఏంటి. తాలుతి సక్కదను పని లేని ఏంకమ్మ పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టు ప్రచారం విడిచిపెట్టి ఏం ప్రయోగాలు చేస్తున్నావు నువ్వు? ఏదైతే ఉందో ఏదో ఒక బాబాస్త్రం. ఏది ప్రయోగించాలంటే అందరూ నేను చెప్పినట్టే వింటారు, నాకే ఓటు వేస్తారు, దాంతో నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. అమ్మో మిమ్మల్ని చూస్తుంటే పాతాళ భైరవి సినిమాల నేపాల మాంత్రికుడే అదికొస్తున్నాడు. మరి శక్తుల కోసం మాంత్రికుడు పూజలు చేసినట్టు నువ్వు అధికారం కోసం ప్రయోగాలు చేస్తున్నావు కదా. ఏం మాట్లాడుతా ఉన్నాను? వెళ్ళిపోయి ఇక్కడ నుండి. నా ప్రయోగానికి అడ్డం రాకు. అర్జెంట్ గా ఇది కనిపెట్టి ప్రారంభించాలి. ప్రారంభించాలి. అట్లా నవ్వకండి సార్, భయం అవుతున్నది. అవుతుందా? భయం అవుతుందా? అదే నాకు కావాల్సింది. నన్ను చూసి అందరూ భయపడి నాకే ఓటేయాలి. అందుకే ఈ ప్రయోగం. నీ ప్రయోగం పందులు ఎత్తకపోను. అసలు ఏం ప్రయోగం ఇది? ఏదో ఒక ఇంటర్నేషనల్ హైటెక్ సింగపూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైరస్. వైరసా? దీన్ని ప్రయోగిస్తే నాకు ఓటు వేయను అనుకునే వాళ్ళందరూ కూడా భయపడి నాకే ఓటేస్తారు. త్వరలోనే దీన్ని ప్రారంభించబోతా ఉన్నాను. అధికారం లేకపోయేసరికి ఆఖరికి ఇట్లాంటి అడ్డమైన ప్రయోగాలకు కూడా వెనకాడతలేవన్నట్టు నువ్వు. దయచేసి అధికారం మాటెత్తకు ప్లీజ్. ఇప్పటికే 4.5 ఏళ్లకు పైగా నాకు నిద్ర పట్టట్లేదు. మరి అధికారంలో ఉన్నప్పుడు మంచి చేసి ఉంటే ఇట్లుండేది కాదు కదా పరిస్థితి. మంచి చేసే చెడ్డ అలవాటు నాకు లేదని తెలుసు కదా. తెలుసు మీకు వెన్నుపోట్లు తప్ప మంచి చేసుడు తెలియదని బాగా తెలుసు గాని. నువ్వు ఆగు. అసలే ఈసారి అధికారం వస్తుందనే నమ్మకం నాకు లేక నేనేదో ప్రయోగాలు చేసుకుంటా ఉంటే డిస్టర్బ్ చేస్తా ఉన్నావు. వెళ్ళిపోయి ఇక్కడ నుండి. పబ్లిక్ మంచి చేయవయ్యా లీడరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నా ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నాకు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసిపోతుంది. తాయెత్తు పంపుతున్నా పూజలు చెయ్యండి అనుకుంటా. ఏంది నీ హైటెక్ తాంత్రిక వేషాలన్నీ? మరేం చేయమంటావు? ఈ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా నన్ను పట్టించుకునేలా లేరు. ఈసారి నాకు గుండు సున్నానే మిగిలేలా ఉంది. అందుకే దీన్ని తయారు చేసి ప్రారంభిస్తా. నా ప్రయోగం సక్సెస్ అవ్వాలి. సంటి పొలగాలు దడుచుకునేటట్టు ఏందా నవ్వు? అర్జెంటుగా ఆ సామాన్ బయట పడేస్తావా, లేకుంటే వచ్చి గడ్డ మీద ఒకటి గుద్దుమంటావా? ఏంటి అలా మాట్లాడుతా ఉన్నావు? నన్ను చూస్తే భయం అయ్యట్లేదా నీకు? నిన్ను చూస్తే కూడా భయం అవుతుందా ఎవరికన్నా? మరి ఇందాక భయం అవుతుంది అన్నావు కదా. నువ్వు పబ్లిక్ ఇచ్చిన హామీల విషయాలు ఆడినట్టే అబద్ధం ఆడినా. కానీ నిన్ను చూస్తుంటే చంద్రబాబే గుర్తొస్తున్నాడు నాకు. ఆయన ఎందుకు? ఆయన కూడా ఒకటి ప్రారంభించిండట. ఏంటది? పబ్లిక్ తో పాటు నువ్వు కూడా విను, తెలుస్తది. నేను కట్టిన హైటెక్ టవర్, నేను ప్రారంభించిన కరోనా. విన్నారా? కరోనాను ప్రారంభించిండట బాబు. ఈ ముచ్చట తెలవక ఇన్ని రోజులు చైనా వాళ్ళను తిట్టిండ్రు అందరూ. కానీ ఇప్పటి వరకు లోకేష్ స్పీచ్ ఇంటనే మస్తు నవ్వొచ్చేదంటే దానికిప్పుడు బాబు కూడా తోడయ్యి ఇంకెక్కువనే నవ్విస్తున్నాడు కదా. పాపం బాబు.